దారుణం చోటు చేసుకుంది. పోలీసుల వేధింపులు తాళలేక గంగాధర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అర్బన్ పోలీస్ స్టేషన్ ముందే పురుగుల ముందు తాకి సూసైడ్ చేసుకున్నాడు. మోట్నుతలపల్లి గ్రామానికి చెందిన మహిళతో గంగాధర్ వివాహేతర సంబంధం ఉన్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం మహిళ భర్తపై దాడి చేసిన గంగాధర్ పులివేందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో మహిళా భర్త ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు విషయంలో గంగాధర్ కు పోలీసులు వేధింపులు తాళలేక కొద్ది రోజుల క్రితం మహిళా భర్తపై దాడి చేశారు గంగాధర్. అయితే పులివేందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో అయితే మహిళా భర్త ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు విషయంలో గంగాధర్ కు పోలీసులు వేధింపులు తాళలేక వేధింపులు ఎక్కువై పోలీస్ స్టేషన్ ముందే గంగాధర్ సూసైడ్ చేసుకున్నారు. గంగాధర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ ఘటనలో కొద్ది రోజుల క్రితం మహిళా భర్తపై గంగాధర్ దాడి చేశాడు. దీంతో మహిళా భర్త పులివేందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు విషయంలో గంగాధర్ కు పోలీసులు వేధింపులు ఎక్కువ అవ్వడంతో పోలీస్ స్టేషన్ ముందే గంగాధర్ సూసైడ్ చేసుకున్నారు. రైట్, ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన అయితే మీరు విజువల్స్ చూస్తున్నారు. అక్కడ పోలీస్ స్టేషన్ ముందే గంగాధర్ ఉన్నట్టు తెలుస్తోంది. సో అక్కడ పోలీసు చేతిలో కూడా పురుగుల మందు డబ్బా ఉంది, చూస్తున్నారు మీరు స్క్రీన్ పైన. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. రైట్, ఇదే విషయంపై ఇప్పుడైతే ఈ ఘటనకు సంబంధించి సిఐ మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఈ నెల 25వ తారీఖున ఒకటి అటెంప్ట్ మర్డర్ కేసు కట్టడం జరిగిందండి. సో ఇతను మోట్నూతనపల్లి అనే ఒక గ్రామంలో ఈరోజు పాయిజన్ తీసుకున్నటువంటి గంగాధర్ అనే వ్యక్తి వేరే ఒక అతని భార్యతో ఇల్లీగల్ అఫేర్ అనేది ఉన్నాడు. సో దాంట్లో విలేజ్లో పంచాయతీ చేశారు. అయినా కూడా ముద్దాయి అనేది అతని యొక్క భార్య మీద ఎక్కడ పడితే అక్కడ పోవడం, ఆమె మళ్ళీ అతనితో ఇల్లీగల్ అఫేర్ మెయింటైన్ చేయాలని చెప్పేసి వాని భార్యని అటెంప్ట్ చేస్తున్నాడు. సో ఆమె తిరస్కరించడం వలన ఈ కేసులో ఫిర్యాదు ఉన్నటువంటి గంగాధరు పొలం వేసి రిటర్న్ ఈవినింగ్ టైంలో వస్తుంటే ఒక కట్టి తీసుకుని అతను దాడి చేయడం జరిగింది. సో అతను చనిపోవడం ఉద్దేశంతో అతను బాగా వదిలిపెట్టేయడం జరిగింది. సో అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ చేసుకొని అటెంప్ట్ మర్డర్ కేసు చేయడం జరిగింది. సో ముద్దాయి అయినటువంటి ఈ యొక్క గంగాధర్ కోసం మేము వెతుకుతున్నాము. సో విలేజ్లో కానీ అతను లేడు, అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. సో అతన్ని ఈరోజు అతను స్టేషన్ అక్కడికి ముందరకు వచ్చేసి అతను ఒక పాయిజన్ తీసుకొని అతను అటెంప్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ముద్దాయిగా ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ అతని కోసం వెతుకుతున్నాము. సో అతను వేరే వాళ్ళతో భార్యతో ఇల్లీగల్ అఫేర్ ఉండడం వలన ఈరోజు అతను వాళ్ళను బెదిరించాలనే పాయింట్ ఆఫ్ వ్యూతో ఈ విధంగా చేసినట్టే జరుగుతుంది. సో అతన్ని ప్రజెంట్ పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. సో అతను డిశ్చార్జ్ అయిన తర్వాత లీగల్ గా ప్రొసీడ్ ఏ విధంగా ఉన్నా ఆ విధంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. లీగల్ గా పాయింట్ ఆఫ్ వ్యూలో అటెంప్ట్ మర్డర్ కేసు కట్టినాము. సో అటెంప్ట్ మర్డర్ కేసు కట్టిన తర్వాత సో ముద్దాయిని అనేది కంపల్సరీగా మేము అరెస్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసు వారి మీద ఉంది కనుక మేము అతను అరెస్ట్ చేయాలని పాయింట్ ఆఫ్ వ్యూతో వెతుకున్నటువంటి మాట్లాడి వాస్తవమేనండి. ఈ నెల 25వ తారీఖున ఒకటి అటెంప్ట్ మర్డర్ కేసు కట్టడం జరిగిందండి. సో ఇతను మోట్నూతనపల్లి అనే ఒక గ్రామంలో ఈరోజు పాయిజన్ తీసుకున్నటువంటి గంగాధర్ అనే వ్యక్తి వేరే ఒక అతని భార్యతో ఇల్లీగల్ అఫేర్ అనేది ఉన్నాడు. సో దాంట్లో విలేజ్లో పంచాయతీ చేశారు. అయినా కూడా ముద్దాయి అనేది అతనే. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిషోర్, అక్కడ మొత్తానికి పురుగుల మందు తాగి అయితే ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్టు తెలుస్తోంది. సో ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజన. పోలీసుల వేధింపులు తాళలేక పులివెందులలో పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన పులివెందులలో చోటు చేసుకుంది. ఏదైతే అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు సేవించి మోట్నూతనపల్లి గ్రామానికి చెందినటువంటి గంగాధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్యకు పాల్పడిన వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఈ విషయాన్ని గమనించి ఊటా పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్సతో గంగాధర్ మృతి చెందింది. అయితే మోట్నూతలపల్లె గ్రామానికి చెందినటువంటి మరొక మహిళతో ఈ గంగాధర్ వివాహేతర సంబంధం ఉంది. ఈ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా ఏదైతే మహిళ భర్త మందలించాడో ఆ మందలించిన క్రమంలో ఒక్కసారిగా కూడా ఇటీవల కాలం కొద్ది రోజుల క్రితం ఏదైతే మహిళ భర్తపై కూడా దాడి చేసినట్టు తెలుస్తుంది. అయితే దాడి చేసినటువంటి నేపథ్యంలో ఆ మహిళ భర్త పులివెందులలో ఉన్నటువంటి అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణకు హాజరు కావాలి ఆయన పిలిచడం. అయితే ఈ క్రమంలో ఒక రకంగా పోలీసులు తరచుగా ఆయన స్టేషన్కి పిలిపించడాన్ని జీర్ణించుకోలేక వేధింపులను చేస్తున్నటువంటి భావనతో ఒక రకంగా ఆయన ఆ పోలీస్ స్టేషన్ ఆవరణంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి నేపథ్యంలో కూడా అటు ఆత్మహత్య చేసుకున్న వెంటనే కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఈ వ్యవహారంలో అటు పోలీసుల వేధింపులే ప్రధాన కారణం అని కూడా అటు అక్కడటువంటి గంగాధర్ బంధువులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు
ఇటీవల కాలంలో పోలీసులు కూడా వేధింపులు ఎక్కువయ్యాయి. ఆ నేపథ్యంలోనే గంగాధర్ ఈ ఆత్మహత్యానికి పాల్పడడం జరిగిందన్నటువంటి భావన కూడా అటు బంధువులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ విషయం పైన అటు ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా కొంత సీరియస్ గా తీసుకున్నారు. అశోక్ కుమార్ ఇప్పటికే ఏదైతే దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఏదైతే ఆ మోట్నూతల పల్లెలో జరిగినటువంటి ఘటన, మహిళతో వివాహేతర సంబంధం, ఆ తర్వాత పోలీసులు వేధించారా లేదటువంటి ఈ విషయం పైన కూడా ఓ ఉన్నతాధికారిని నియమించి విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంజన కిషోర్, అంటే ఈ ఫిర్యాదు విషయంలో అంటే గంగాధర్ కు పోలీసులు వేధింపులకు గురి చేశారని, గంగాధర్ ఆత్మహత్య చేసుకున్నాడన్నట్టు తెలుస్తోంది. సో పోలీసులు ఎందుకు గంగాధర్ ని వేధింపులకు గురి చేశారు? వాస్తవానికి ఏదైతే వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకోవడానికి ఆ మహిళ భర్త మహిళ భర్త వచ్చేసి మందలించడం జరిగింది. ఈ క్రమంలో తరచుగా మోట్నూతల పల్లె గ్రామంలో కూడా ఒక రకంగా వివాదాలు దారితీస్తుంది. ఏదైతే ఆ మహిళ పట్ల ఆయన రకంగా వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని కూడా అటు జీర్ణించుకోలేక ఆమె భర్త కూడా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఆ మహిళ భర్త పైన కూడా ఆయన దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసిన క్రమంలో తనకు ప్రాణహాని ఉందంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుసు. ఆ ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే తరచుగా ఆయన కూడా అతని వల్ల గంగాధర్ వల్ల తనకు ప్రాణహాని ఉందన్నటువంటి విషయాన్ని రోజు 2 రోజులకోసారో అట్లా వెళ్ళి ఆ పోలీసులకు చెప్పడం వల్ల పోలీసులు కూడా ఆయన మందలించి ఆయన పైన కేసు నమోదు చేయాలన్నటువంటి ఉద్దేశంతో పోలీస్ స్టేషన్కి రావాలని పిలిచేవారు. ఆ క్రమంలోనే ఒకసారిగా వేధింపులకు గురి చేసినట్లుగా భావించడం జరిగింది. అయితే ఏదైతే తరచుగా తనను స్టేషన్ కు పిలిపించడం, మందలించడం వంటి పరిణామాల నేపథ్యంలో కూడా ఒక రకంగా మనస్తాపానికి చెందినటువంటి ఆ నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్యానికి పాల్పడినట్టు తెలుస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రైట్, పులివెందులలో దారుణం చోటు చేసుకుంది. పోలీసుల వేధింపులు తాళలేక గంగాధర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ ముందు మోట్నూతలపల్లి గ్రామానికి చెందిన మహిళతో గంగాధర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ ఘటనలో కొద్ది రోజుల క్రితం మహిళ భర్తపై గంగాధర్ దాడి చేశాడు. దీంతో మహిళ భర్త పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు విషయంలో గంగాధర్ కు పోలీసుల వేధింపులు ఎక్కువ అవ్వడంతో పోలీస్ స్టేషన్ ముందే గంగాధర్ సూసైడ్ చేసుకున్నాడు. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups, KL deemed to be university.